శ్రీరామ్ గారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక వైసీపీకి చెందిన ఒక కార్యకర్తని కొంతమంది వైసీపీ వాళ్ళు రెచ్చగొట్టి రాప్తాడు సెంటర్కి పంపించి అతను మిమ్మల్ని ఒక వార్నింగ్ ఇస్తూ ఒక వీడియో ఒకటి పెట్టాడు. ఆ తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అతను చంపేస్తారేమో అనేటువంటి ఒక చర్చ నడిచింది. కానీ ఇప్పటి వరకు మీరు అతని మీద చట్టపరంగా కానీ లేకపోతే ఇంకో రకంగా కానీ ఎలాంటి యాక్షన్ మీరు తీసుకోలేదు. రాజకీయాల్లో చెస్ ఆడినట్టే పావులు ఉంటాయి. చెస్ ఆడేవాడికి ఎవరికైనా అర్థమయ్యేది ఏంటంటే, మనం పాన్స్ ముందుకు జరిగినప్పుడు ఒకటి పోతుందనే జరుపుతాం మనం ముందుకి. అంటే నెక్స్ట్ స్టెప్ బెటర్గా పడాలనే దాని మీద ప్లాన్లో పడుతుంది. సో ఆ రకంగా వచ్చింది. ఇంకా వాళ్ళు అర్థం చేసుకోవాలి, మేము ఇంకా మంచోళ్ళు కాబట్టి, మా ప్రభుత్వం అటువంటిది ఎంకరేజ్ చేయదు కాబట్టి ఇంకా అట్లాంటి విధి లేకుండా. కానీ ఈరోజు మనం చూస్తున్నాం, బయటికి వెళ్తే రపరప అంటారు, రకరకాల. బేసిక్గా ఏంటంటే ఆ రోజున్న పరిస్థితుల్లో పాదయాత్ర మొదలవబోతుంది జిల్లాలో. లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నారు. ఈ టైంలో డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయాలని ఒక నాట్ ఓన్లీ ఇక్కడ, నాకు తెలిసి ఆల్మోస్ట్ ప్రతి జిల్లాలో ఈ రకమైన డిస్టర్బెన్సెస్ అంటే చేస్తే ఎవరైతే లీడర్స్ వీళ్ళు ఊరికే ఉండరు అనే ఎక్స్పెక్టేషన్ వాళ్ళకు ఉందో, ఆ రకంగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఏదో రకంగా డిస్టర్బ్ చేసుకుంటవచ్చు. అంటే వాళ్ళు ఆ టైంకి లోకేష్ గారు పాదయాత్ర టైంకి కొంతమందినైనా డిస్టర్బ్ చేసి జైల్లో పెట్టించి కొంచెం భయపెట్టే ప్రయత్నం అనేది చేయాలి. సో అందులో క్రమంగా పాపం మా అబ్బాయిని ఎవరినో వాడేశారు. వాడేసి అక్కడికి వచ్చి మధ్యలో దింపేసి అక్కడ జనాలతో దెబ్బలు తినేసి ఏదైనా పొరపాటు జరుగును అంటే చాలా ఇబ్బంది అయ్యేది. అంటే ఏదైనా జరుగుతుందేమో, జరిగితే మీ మీదకి దాన్ని తోసేయాలి అనేటువంటి కాన్సెప్టా? ఏదన్నా పొరపాటు జరిగేసి ఉంటే పాప మా పక్క అబ్బాయి ఏదో పరిస్థితి రకంగా ఉండేది, ఈ పక్క కొంతమంది కేసుల్లో ఇరుక్కునేవాళ్ళు. అట్ ది సేమ్ టైం వైస్ వర్సా మేము కూడా దాంట్లో ఇరుక్కొని పోయే పరిస్థితి. సో ఈ రకమైన పరిస్థితి క్రియేట్ చేయాలనేది అక్కడ గట్టిగా ప్లాన్ చేసుకుని ఆ రోజు కొంత ఉంటారు, కొంత ఆ రైపులో వచ్చింది. సో నాట్ ఓన్లీ ఇక్కడ, ప్రతి చోట ఈ రకమైన డిస్టర్బెన్సెస్. మీరు క్షమించి వదిలేసేది సార్? పోనీలే, చిన్నపిల్లలు తెలిసి తెలియక పక్క వాళ్ళ రెచ్చగొట్టడం వల్ల చేసాడు, వదిలేసి. అదే చెప్తున్నాను, నేను మంచి వాళ్ళు, మాది మంచి ప్రభుత్వం. ఇప్పుడు కూడా అలాంటి వాళ్ళ మీద ఎవరి మీద పగ తీర్చుకోవాలనేటువంటి ఆలోచన రాలేదు ఎప్పుడు మీకు? లేదండి. ఇప్పుడు ఏదో అంటారు చూసారా, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం, అస్త్రం వేస్ట్ అయిపోతుంది. అంతేగాని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేస్తే అస్త్రం వేస్ట్ అయిపోతుంది, కానీ అది జరిగే గ్రేటర్ గుడ్ ఏమి లేదు. సో ఫ్యాక్షన్ క్రైమ్ అనేది మా వృత్తి కాదు. ఫస్ట్ థింగ్ ఒకటి ఆలోచన చేయాలి, క్రైమ్ చేయడం అనేది మా వృత్తి అయితే కాదు. సో జరిగినప్పుడు తప్పని పరిస్థితి ఏర్పడినప్పుడు, లేకుంటే ఇంకా అసలు వాళ్ళ చేసే చేష్ట లాంటి పెట్టలేకపోయినప్పుడు తప్పని పరిస్థితి ఏర్పడచ్చేమో, కానీ ఇంక ప్రతి ఒక్కరిని చంపుకుంటూ చేసుకుంటూ పోతే ఇంక దాంట్లో మీనింగ్ అనేది ఏం లేకుండా పోతుంది. సో బెటర్ అట్లాంటివి జరుగుతున్నప్పుడు ఒకటేంటంటే లీడర్స్ ఆలోచన చేసుకోవాల్సింది ఏంటంటే, రాష్ట్రంలో ఒక పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ అనేది జరుగుతున్నప్పుడు దాన్ని ఎంతసేపు కాపాడుకోవడమే, ఆ పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ కాపాడడం అంటారు, అదే లీడర్షిప్లో ఉంటుంది. మన గొప్ప ఆలోచనలు కూడా మనం మన గొప్ప ఆలోచన ఏ రకంగా ఉంటుంది, మన గొప్ప వ్యక్తిత్వం ఏ రకంగా ఉంటుంది అనేది ఆ పీస్ని కాపాడే టైంలోనే తెలుస్తుంది. కానీ దాన్ని చెడబడ్డం ఎంతసేపు అండి, అదేదో పాల్లో విషం చుక్క చాలు చెడబెట్టడానికి.